ఇంజనీరింగ్ ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇంకా జాబులు చేయడం ఇవన్నీ మన వల్ల కాదు అని చెప్తే, సరే నీకేం నచ్చింది మరి సినిమా మళ్ళీ చిన్నప్పటి నుంచి చెప్పింది, సరే ఏదో ఒకటి చెయ్యి అని చెప్తే అప్పుడు లాస్ ఏంజల్స్కి వెళ్ళి యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని మళ్ళీ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని ఖైదీ నెంబర్ 150లో నా ఫస్ట్ ఫిల్మ్. నెగిటివ్ రోల్స్ బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది. అంటే ఉప్పెల్లో బుచ్చిబాబు గారు నాకు బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఏం చూడకుండా బ్లైండ్ గా నాకు బుచ్చిబాబు గారు నమ్మి అది ఇచ్చారు. అది చాలా బాగా వర్కౌట్ అయ్యి నాకు ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ క్రియేట్ చేసింది ఉప్పెన. సో దానికోసం బుచ్చి గారికి నేను లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ గా ఉంటాను. కానీ మీ స్కానింగ్ లో జగన్ అన్న ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఎక్స్ సీఎం గా ఉన్నారో, ఆ స్కానింగ్ లో మీరు ఏమైనా ఫెయిల్ అయ్యారా? వారిని అంటే మీకు కొంచెం ప్రాబ్లం అయింది వాళ్ళతోనని వినడం జరిగింది. యాక్చువల్ గా జగన్ గారి విషయంలో స్కానింగ్ లో మేము ఫెయిల్ అవ్వలేదు. ఓకే, ఆయన సక్సెస్ అయ్యాడు. జగన్ గారు ఓడిపోయినప్పుడు అంటే రిజల్ట్స్ మనం ప్రకటిస్తున్నప్పుడు 11 సీట్లు మిగిలినప్పుడు అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏముండే? 11 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు 11 సీట్లు ఎలాగొచ్చాయని ఆశ్చర్యపడ్డా. ఓ, కళ్యాణ్ గారు మోర్ ఆఫ్ పాలిటిక్స్ లో ఆయన హీరోయిజం ఎక్కువ కనబడుతున్నారు. ఆ హీరోయిజం చూసిన తర్వాత సినిమాల హీరోయిజం ఏమో అనిపించింది. సో అక్కడ అది హీరోయిజం. ఆ హీరోయిజం ప్రూవ్ కూడా అయింది కదా, ఈ బికమ్ డిప్యూటీ సీఎం. అసలు రియల్ క్రాంతి కుమార్ గారు అంటే ఏంటి? రియల్ క్రాంతి కుమార్ ఇందిరా సినిమాలో కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా అన్న ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఉండేది. విలన్ గా చేయాలనుకున్నప్పుడు మీరు ఎవరైనా ఫాలో అయ్యారా, లేకుంటే మీకు మీరే హోంవర్క్ చేసుకోవడం జరిగిందా? నాకు గ్యాంగ్ లీడర్ మూవీలో ఏకాంబరం కనకాంబరం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆయన ఇట్లా చేస్తుంటారు ఏకాంబరం. ఆయన ఒకరు ప్లస్ రఘువరన్ గారు ఒకరు వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. పుష్ప 2లో ఎలాంటి హోంవర్క్ చేశారండి? హార్డ్ వర్క్ మేము చేసాం. అవుట్పుట్ అంతా సుకుమార్ గారు బయట తెచ్చారు. ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ ని కూడా లాగేస్తారు. మనలో లేనిది కూడా పుట్టించి బయటికి లాగుతారు సుకుమార్ గారు. నేను సినిమా నుంచి 2 కోరుకుంటాను. 1 గుర్తింపు, 2 అవకాశం. ఇప్పుడు అవన్నీ ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ మీద రిస్క్ చేసి నమ్మి ఒక మూవ్ తీసుకుంటేనే మిగతా డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారుతుంది. పార్ట్ 2 విల్ బి ఐ ఫీస్ట్ ఫర్ ద ఆడియన్స్. అంటే నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్. హాయ్ అండి క్రాంతి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. జై శ్రీకృష్ణ అండి. అదే అనుకుంటున్నాను, ఇంకా చెప్పలేదా అని అనుకుంటున్నాను. జై కృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. పుష్ప 2 అనగానే ఇప్పుడు మొత్తం ఎక్కడ కూడా యూట్యూబ్ లో చూసినా కూడా క్రాంతి కుమార్ గారే కనిపిస్తున్నారు. అవును, కిల్లి క్రాంతి కుమార్ అంటే మీరే వస్తున్నారు, వేరే పోస్టర్సే కనిపిస్తలేవు. ఎందుకు ఈ మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు మీరు? ఏ మార్కెటింగ్ లేదు, మామూలుగా ఇంటర్వ్యూ అడిగారు తెలిసిన వాళ్ళు. శివ గారు బాగా తెలుసు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇంటర్వ్యూ అని. ఇన్నాళ్ళకి షూట్ గ్యాప్ దొరికి ఇంటర్వ్యూ ఇచ్చాను, అది అట్లా బయటకు వచ్చింది. కానీ ఉప్పెన మూవీలో కూడా మీరు చాలా మంచి వైరల్ అయ్యారు అప్పటి ఉప్పెన నుంచి. అప్పుడు కూడా ఇంటర్వ్యూస్ అంత ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వలేదండి, ఫస్ట్ టైం నేను మొన్న రీసెంట్ గా ఇచ్చాను. ఇంటర్వ్యూస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఏంటి? ఇంట్రెస్ట్ ఏ లేదు, ఎప్పటి నుంచో ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. సో లెట్స్ గివ్ ఏ ఇంటర్వ్యూ. అంటే మరీ ఇవ్వకపోతే ఏదో యాటిట్యూడ్ అనుకుంటారని భయంతో ఇంటర్వ్యూస్ ఇద్దాం, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ కెరీర్ కూడా అని చెప్పి ఐ స్టార్టెడ్. ఓకే, అంటే ఒక మినిస్టర్ అండ్ డాక్టర్ ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి అంటే యాక్టర్ అవ్వాలంటే చాలా మంది దీనికి సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సపోర్ట్ చేయరు, ఎందుకంటే మీ పెద్ద హోదాలో ఉన్నారు, అది ఉన్నారు కదా. మీరు యాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి ఉందని నేను వినడం జరిగింది. మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎందుకు రాలేకపోయారు? ఎందుకంటే చిరంజీవి గారు వీళ్ళందరూ మీకు పరిచయమే కదా, వై నాట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా? మమ్మీ యాక్సెప్టెన్స్ లేదు, ఎందుకు సినిమాలు చదువుకో అన్నట్టు. ఇంకా మమ్మీ ఆ ఏజ్ లో మమ్మీ వాళ్ళు ఎదిరించి వచ్చేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ అప్పుడు వచ్చి ఉంటే ధైర్యంగా వచ్చేసి సినిమాలు చేసేవాడిని. ఓకే, ఖైదీ నెంబర్ 150కి ఎలా ధైర్యం చేశారు? అప్పుడు పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? ఖైదీ నెంబర్ 150 టైం కల్లా లైక్ ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్. ఓకే, ఇంజనీరింగ్ ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో జాబ్ చేయంటే నేను మనకి ఎక్కవు కదా, జాబులు చేయడం ఇవన్నీ మన వల్ల కాదు అని చెప్తే, సరే నీకేం నచ్చింది మరి సినిమా మళ్ళీ చిన్నప్పటి నుంచి చెప్పింది, సరే ఏదో ఒకటి చెయ్యి అని చెప్తే అప్పుడు లాస్ ఏంజల్స్కి వెళ్ళి యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని మళ్ళీ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని ఖైదీ నెంబర్ 150లో నా ఫస్ట్ ఫిల్మ్. చిరంజీవి గారితో ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫస్ట్ డైలాగ్, నా జీవితంలో మొట్టమొదటి కోరిక. ఆయన బాస్ కాబట్టి, ఆయన ద ఫస్ట్ నెంబర్ ఇన్ ద రో కాబట్టి ఆయనతో చేయాలని దేవుడిని కోరుకున్నాను. దేవుడి దయవల్ల అది జరిగింది. అంటే చిరంజీవి గారితో మీరు నార్మల్ గా మాట్లాడొచ్చు, కామన్ గా ఫ్యామిలీ ఫ్రెండే కాబట్టి వస్తుంటారు. బట్ స్క్రీన్ మీద స్క్రీన్ స్పేస్ తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే యాక్టర్ గా చూస్తున్నారు, డైలీ మన కామన్ గా ఇంటికి వచ్చినప్పుడు కామన్ గా ఉంటుంటారు, బట్ యాజ్ ఏ యాక్టర్ గా మీరు ఒక డైలాగ్ చెప్పేటప్పుడు చిరంజీవి గారిని ఎలా తీసుకున్నారు మీరు? అంటే అప్పటి వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చిరంజీవి గారితో వస్తుందని.
వచ్చే టైంకి నాకు ఆఫర్ వచ్చి కాల్ ఇక్కడ గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఇట్లా బాబు గారు ఎవరో ఫోన్ చేసి ఇట్లా ఖైదీ నెంబర్ 150లో మీ షూట్ ఉందండి, 4 days హైదరాబాద్ రావాలి. అప్పటికి నేను ఆల్రెడీ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను. సత్యానంద్ గారితో పాటు క్లాస్లో ఉన్నా. ఓకే. సో అప్పటికి ఆల్మోస్ట్ 2 months అయిపోయింది సత్యానంద్ గారి కోచింగ్. సో సత్యానంద్ గారికి చెప్తే, నీ ఎదురుగుంది చిరంజీవి గారు కాదు, క్యారెక్టర్. నీ క్యారెక్టర్ ఏంటి, నీటిలో అది డైజెస్ట్ చేసుకో, వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారు అది చేయన్నారు. సో ఆయన ఇచ్చిన ధైర్యంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్పి చేసేసాను. మళ్ళీ క్యారెక్టర్ బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారిని చూశాను అక్కడ. ఓకే. అంటే మీరు యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు కదా, అంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నది ఏమైనా యూజ్ అయిందా, లేకుంటే మీ భయపడితే మీరు యాక్టర్ కావాలని అనుకున్నారు కదా, ఆ ఫీల్డ్లోనే వెళ్ళారా? అంటే యాక్చువల్గా యాక్టింగ్ కోర్సులు నేర్చుకుంటే యాక్టింగ్ రాదండి. అదే చిరంజీవి గారు ఏ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నారు, ఎన్టీ రామారావు గారు ఎక్కడ నేర్చుకున్నారు, ఏఎన్ఆర్ గారు ఎక్కడ నేర్చుకున్నారు, మహానటులు ఎవరూ యాక్టింగ్ కోర్సులు నేర్చుకోలేదు. యాక్టింగ్ కోర్స్కి ఎందుకు వెళ్తామంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఉన్న కెమెరాస్కి, ఉన్న సెటప్కి, ఉన్న డయాగ్నోస్ట్కి మెర్జ్ అవ్వడానికి యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటాం. దాని మీద ఇంకొంచెం మెలకువలు నేర్పిస్తారు కాబట్టి ఇట్ విల్ బీ యూస్ఫుల్. నేను హాలీవుడ్లో నేర్చుకున్న యాక్టింగ్ కోర్సు ఇక్కడ ఇండియన్ ఫిల్మ్స్కి వచ్చి చేస్తే అది ఇమ్మెచ్యూర్ యాక్టింగ్ అంటారు. ఆల్మోస్ట్ 100%కి 70% యాక్టింగ్ కూడా పనికిరాదు. అగైన్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఇండియన్ సెటప్, ఇక్కడ ఫిల్మ్స్కి తగ్గ కల్చర్ని, హ్యాబిచ్యుయేషన్స్ నేర్చుకొని వచ్చిన తర్వాత సత్యానంద్ గారు నేర్చుకున్న తర్వాత 90% యూజ్ అయింది. సో ఆటోమేటిక్గా సెన్సెస్, మార్క్స్, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్స్, వీటి మీద ఒక అవగాహన వచ్చేటట్టు అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో అన్ని క్యారెక్టర్స్ చేయించి, అన్ని ఇంప్రొవైజేషన్స్ చేయించి యాక్టింగ్లో ఎబిట్ మోర్ స్ట్రెంగ్త్ చేస్తారు. అంటే మీరు తలుచుకుంటే ప్రొడ్యూసర్గా కూడా చేయొచ్చు, అంటే హీరోగా కూడా చేయొచ్చు. అంటే అంటే మీరు ఇది అంటే చిన్న క్యారెక్టర్, అంటే మీన్ ఒక విలన్ క్యారెక్టర్గా నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి మీకు కంటిన్యూగా. దీని మీద మీ ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడుతున్నారు? ఎండ్ ఆఫ్ ద డే విలన్గా చేసామా, కమీడియన్గా చేసామా, హీరోగా చేసామా అనేది సెకండరీ. ఎండ్ ఆఫ్ ద డే రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ మనం సాధించాలి. మొదట గుర్తింపు. ఓకే. 2 ప్రతి ఒక్క జనాల గుండెల్లోకి వెళ్ళాలి. అది రాజకీయాలు అవని, సినిమాలు అవని. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుదామని వెళ్ళా. ఇప్పుడు హీరోకి వెళ్తే రిస్క్ ఎక్కువ తీసుకోవాలి, రిస్క్ తీసుకోలేను అని కాదు. కానీ నేను హీరోకి వెళ్ళే ముందు నా అర్హత ఏంటి, నేను ఏం నేర్చుకున్నాను. డైరెక్ట్గా డబ్బు ఉంది కదా హీరో అయిపోదాం అంటే చాలామంది అట్లానే డబ్బున్న వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి విత్ స్టాండ్ అయ్యి ఇక్కడ లించోని ప్రూవ్ చేసుకొని అప్పుడు మనం హీరోగా ఆలోచిస్తే కరెక్ట్. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి స్టార్టెడ్ యాజ్ అ నెగిటివ్. అంటే లక్కీగా ఉప్పెనలో సుకుమార్ గారు, బుచ్చి గారు నెగిటివ్ ఇది వచ్చింది కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు నెగిటివ్ చూపించారు కాబట్టి నెగిటివ్ యాంగిల్లో మిగతా డైరెక్టర్స్ చూసి అన్ని నెగిటివ్ వస్తున్నాయి. సో ఇంకో డైరెక్టర్ ఎవరైనా కొత్తగా ఆలోచించి ఇంకేదైనా షేడ్లో చేస్తే నా యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకొని దెన్ ఫ్రమ్ దేర్ ఐ కెన్ గో ఇన్ టు సమ్ పాజిటివ్ ఆర్ హీరో ఆర్ సంథింగ్. అంటే ఉప్పెన నుంచి నెగటివ్ వచ్చింది కదా, అంటే మీకు ఒక ఉంటుంది మనసులో, అబ్బాయి ఈ క్యారెక్టర్ ఉంటే బాగుండే, అంటే మనం టోటల్ ఓవరాల్గా మన మూవీ అంటే మనకు అంటే ఆ రోల్ ఇచ్చినప్పుడు మనకు అర్థం కాదు, కానీ ఓవరాల్గా మన మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు ఇస్తే బాగుండే అని అనిపించే సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఏది ఈ క్యారెక్టర్ పోయింది, క్యారెక్టర్ రావాలి అని అనుకోను. నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా దేవుడు ఇచ్చింది అనుకుంటా. సో నేను చేసే ప్రతి క్యారెక్టరు, నేను చేసే ప్రతి సినిమా, నా లైఫ్లో ఉండే ప్రతి మనిషి దేవుడి ద్వారానే వస్తాడు. ఆ దేవుడి ద్వారానే అవకాశం వస్తుంది. సో దేవుడు నాకు అంతా మంచిగా చేసి పెడతాడు. ఇప్పుడు నేను టోటల్ 9 films చేస్తే అవుట్ ఆఫ్ 9 films 6 films హ్యాడ్ కలెక్టెడ్ 100 crores లాస్. నేను చిన్న పార్ట్ అవ్వచ్చు సినిమాలో, కానీ ఆ వైబ్ ఆల్మోస్ట్ 25 films మిస్ అయిపోయాను. 25 filmsలో ఆల్మోస్ట్ 23 films ఆర్ డిజాస్టర్స్. సో దేవుడే కాపాడతాడు. సో ఇక్కడ ఇది వచ్చింది ఇంకోటి రాలేదని బాధపడకూడదు. మనం అలా పని చేస్తా వెళ్ళిపోవాలి. దేవుడు ఏదో టైంలో ఏదో ఒక మంచి బ్రేక్ ఇస్తాడు. అది పుష్ప ద్వారా వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను, వస్తుంది కూడా. ఈ పుష్ప 2లో ఆఫర్ ఎలా వచ్చిందంటే ఎలా వచ్చింది? సుకుమార్ గారు సార్. సుకుమార్ గారు అంటే ఇంతకుముందు టచ్ ఉండేవారా, లేకుంటే ఆ ఉప్పెన సినిమాని బేస్ చేసుకొని దీంట్లో మీకు ఇవ్వడం జరిగిందా? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను మినిస్టర్ కొడుకున్నా, పిఎం కొడుకున్నా అని సుకుమార్ గారు చూడరు. యాక్టరా కాదా, ఆర్టిస్టే కాదా, క్యారెక్టర్ ఉందా లేదా, క్యారెక్టర్ ఫిట్ అవుతాడు లేదా అని చూస్తారు. సో పుష్ప 2లో నాకు తగ్గ క్యారెక్టర్ ఉంది. నేను కూడా సుకుమార్ గారు చాలాసార్లు కలిసి రిక్వెస్ట్ చేశాను. సో సుకుమార్ గారు బ్లెస్డ్ మీ విత్ ఎ గుడ్ క్యారెక్టర్. సో గాడ్స్ బ్లెస్. పుష్ప 2లో వచ్చింది అనగానే ఎలా ఫీల్ అయ్యారండి? అంటే చాలా వరకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. పుష్ప కోసం, మూవీ కోసం చాలా మంది ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఇట్లా క్యూ కట్టిన వాళ్ళు ఉంటారు. బట్ మీకు అంత లెంత్ క్యారెక్టర్ అంటే 17-18 minutes
మీ రోల్ ఎంత ఉంటుంది దాంట్లో? చాలా ఉంటుంది. చాలా ఉంటుంది కదా. అలాంటి క్యారెక్టర్ మీకు అప్రోచ్ అయినందుకు సుకుమార్ గారు మీరేమనుకుంటున్నారు? దేవుడు దయ, దేవుడి వల్లే వచ్చింది. అంటే నేను అదే చెప్తాను కదా, అదే. ఏదైనా నాకు దేవుడి ద్వారానే కరెక్ట్ అవుతారు అందరూ. సో దేవుడి దయ వల్ల వచ్చింది. సుకుమార్ గారు నాకు కన్ఫర్మ్ చేసి, కానీ చూస్తే ఇంత సాఫ్ట్‌గా ఉన్నారు. అదే స్క్రీన్ మీద రాగానే ఎందుకంత రఫ్‌గా తయారవుతారు? అంటే ఇక్కడ బయట సాఫ్ట్‌గా ఉండి అక్కడ రఫ్‌గా కనబడుతున్నానంటే నేను బాగా యాక్ట్ చేస్తున్నానని అర్థం కదా. ఓహ్! సో ఆటోమేటిక్‌గా ఐఎమ్ సక్సెస్‌ఫుల్ దట్ యూ ఆర్ సేయింగ్. ఓకే. ఎలా మీకు అప్రిషియేషన్ వచ్చింది నెగెటివ్ రోల్స్‌కి? నెగెటివ్ రోల్స్ బాగానే వచ్చింది. చాలా బాగా వచ్చింది. అంటే ఉప్పెన్‌లో బుచ్చిబాబు గారు నాకు అంటే అసలు టు అండ్ ఫ్రో, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఏం చూడకుండా బ్లైండ్‌గా నాకు బుచ్చిబాబు గారు నమ్మి అది ఇచ్చారు. అది చాలా బాగా వర్కౌట్ అయ్యి నాకు ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ క్రియేట్ చేసింది ఉప్పెన. ఓకే. సో దానికోసం బుచ్చి గారికి నేను లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్‌గా ఉంటాను. ఓహ్! ఇప్పుడు సుకుమార్ గారు అంటే ఇక నేను, నా పిల్లలు, నా మనవలు ఎన్ని జన్మలు ఉంటారో అందరం సుకుమార్ గారికి రుణ పడిపోయి ఉండిపోతాం. ఓకే. సో ఎక్స్ట్రా అంటే అంత స్పాన్ ఉన్న 'పుష్ప 2లో మనకు అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ మూవ్. వెరీ బ్లెస్డ్ టు వర్క్ విత్ సుకుమార్ గారు. అండ్ దేవుడి దయ చాలా ఉందండి. నా పూజలు ఫలించాయని నేను అనుకుంటున్నాను. అవును, మీరు పూజలంటే గుర్తొచ్చింది. మీరు 2 అవర్స్ పూజ చేస్తారట. ఏంటిది అవును. అసలు 2 అవర్స్ పూజ ఏం చేస్తుంటారు? అంటే ప్రతి బ్రాహ్మణుడు చేసేటట్టు సంకల్పం దగ్గర నుంచి టాప్ టు బాటమ్ అంటే ధూపదీప నైవేద్య, తాంబూల హారతులు, మంత్రపుష్పం వరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. ఆ ప్రొసీజర్‌లో చేస్తాను. కానీ చాలా వరకు ఇప్పట్లో ఉట్టి గుడికెళ్ళి దండం పెట్టుకోవాలంటేనే చాలా మందికి బద్ధకం. అలాంటిది మీరు 2 అవర్స్‌లో షూటింగ్స్‌లో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా మీ పూజ మీరు పాటిస్తుంటారు. అవును. ఎందుకు అంటే అంత దేవుడు అంటే అంత మనల్ని నమ్మకమా? నడిపించేది అది. ఓకే. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి హై ఇస్తది. కొంతమంది మార్నింగ్ సిగరెట్ తాగుతారు. సిగరెట్ తాగితేనే వాళ్ళకి మోషన్ అవుతుందంట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటది. నాకు మార్నింగ్ లేచిన తర్వాత దేవుడు దండం పెడితేనే మిగతా డే అంతా నేను ఎనర్జిటిక్‌గా ఉండగలను. సో ఐ గాట్ అడిక్టెడ్ టు దట్ గాడ్ థింగ్. సో అదొక పవర్‌నిస్తది. నా లైఫ్‌లో చాలా రిజల్ట్స్ నేను లైవ్‌లో చూశాను. దేవుడు పవర్‌ని చూశాను కాబట్టే నేను అంత పట్టుకొనున్నా దేవుడిని. ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేశారా? లేకుంటే మీరే నో. ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? దేవుడే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఓహ్! సో అందరికీ అదృష్టం ఉండదు. ఇప్పుడు నాకు అన్నయ్య ఉన్నాడు. అవును. అన్నయ్య ఎప్పుడో నామినల్‌గా ఎళ్లి దేవుడు దండం పెడతాడు పూజలకి ఆటికి. నేను క్వైట్ డిఫరెంట్. సో ఇట్ డిపెండ్స్. సో దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూస్తే గనుక అన్ని దేవుడి ఫోటోస్ అవి ఉంటాయి. చాలా వరకు ఇప్పట్లో ఉన్న యూత్ వాళ్ళందరూ వాళ్ళు చేసిన వర్కింగ్ స్టిల్స్ అవి పెట్టుకుంటుంటారు. అవును. మీ ఫోటోస్ కాకుండా చాలా వరకు మనకు చూస్తే అవును. డివోషనల్ గానే ఉంటుంటాయి. అవును. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అట్లా మెయింటైన్ చేయడానికి ఏంటిది రీజన్? ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో నేను నావి ఉంటాయి, దేవుడివి అవును. ఉంటాయి. మిగతా వాళ్ళు అట్లా పెట్టరు. నాకు అంటే నా పర్స్పెక్టివ్ కాబట్టి నేను పెడతా. ఆహా. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పర్సనల్ అకౌంట్స్‌లో అట్లాంటివి పోస్ట్ చేయరు. కానీ నేను పోస్ట్ చేస్తాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్‌ని, ఆ హ్యాపీనెస్‌ని అవి ఇస్తాయి. ఓకే. సో అసలు సనాతన ధర్మం అంటే ఏంటిదండి? చాలా వరకు ఇప్పట్లో చూస్తే గనక ప్రతి ఒక్క హిందువులు హ్మ్. సనాతన ధర్మం అని వాడుతురు గానీ, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలా తక్కువ అని కొంతమంది అంటున్నారు. అవును. యాక్చువల్ సనాతన ధర్మం అంటే ఏంటిది? సనాతన ధర్మం అంటే హిందుత్వానికి సంబంధించింది. అంటే లైక్ మన ధర్మంలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, శాస్త్రాల్లో ఏవేవైతే ఇంప్లికేట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సనాతన ధర్మంలో అందరూ నమస్కారం చేయాలి అని ఉంది. అదే. సో కరోనా టైంలో నమస్కారం కొన్ని గొప్పతనం తెలిసింది. ఎవరు చేతులు కలిపేవారు కాదు. చేతులు కలపడం అనేది ఇంగ్లీష్ కల్చర్. సో ఇట్లాంటి పాయింట్స్ మీద ప్రతిదీ కనెక్ట్ అయ్యింది సనాతన ధర్మం. మీకు ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది, న్యూమరాలజీ ఉంది, జాతకాలు ఉన్నాయి, వాస్తు ఉన్నాయి. ఇవన్నీ ప్రతి దానికి ఎక్కడో ఓ లింక్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే కొంతమంది ఎవరైనా చనిపోయేటప్పుడు 11 days వెళ్ళకూడదు గుడికి అని అంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అప్ విత్ ఎ చైన్ విచ్ విల్ లీడ్ టు ఏ సుప్రీం సోల్ కాల్డ్ ఎస్ సనాతనం. ఓకే. సో దీని గురించి చెప్పాలంటే ఇట్ విల్ టేక్ చాలా years. మోర్ ఆఫ్ టైమ్. ఓకే. నైస్. అంటే మీరు పొలిటికల్ ఫ్యామిలీ కదా. Hmm. అంటే పొలిటికల్ గా మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంటది. అవును. రకరకాల పీపుల్స్ ని చూస్తుంటారు. అవును. అంటే పొలిటికల్ లీడర్స్ దగ్గర ఏముంటుందంటే ఎదుటి వాడిని మొత్తం స్కాన్ చేసేస్తారు. వాడి అవును. మైండ్ లో ఏముందో అది. అవును. అలాంటి టాలెంట్ మీలో ఉందా? లేకుంటే పేరెంట్స్ వరకే పరిమితమా? ఐ మీన్ క్రాంతి కుమార్ గారు పొలిటికల్ గా ఆలోచిస్తారా? అంటే యాక్టింగ్‌లో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అండి అబ్జర్వేషన్. ఫస్ట్ నేర్పించేది అదే. ఎదుటి వ్యక్తిని అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వేషన్‌లో నువ్వు ఎంత నేర్చుకున్నావు అన్నదే యాక్టింగ్. పాలిటిక్స్‌లో కూడా మీరు చెప్పినట్టు స్కాన్ చేయడం అంటారు కదా. అంటే ఎవ్వరు ఎవరిని స్కాన్ చేయరు. బట్ ఒక అంచనా వేసుకుంటారు కదా. వేసుకుంటారు. అది డిపెండ్స్. అంటే కన్ఫర్మ్‌గా అది నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. యాహ్. వాళ్ళందరూ మమ్మీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఉన్నారు. పదవి లేనప్పుడు కూడా ఉన్నారు.
సో ఆటోమేటిక్గా నేను స్కాన్ చేసిన వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారనే అర్థం. సో నా జడ్జ్మెంట్ నా ఇది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. కానీ మీ స్కానింగ్లో జగన్ అన్న ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఎక్స్-సీఎంగా ఉన్నారో ఆ స్కానింగ్లో మీరు ఏమైనా ఫెయిల్ అయ్యారా? వారిని అంటే మీకు కొంచెం ప్రాబ్లం అయింది వాళ్ళతోనని వినడం జరిగింది. యాక్చువల్గా జగన్ గారి విషయంలో స్కానింగ్లో మేము ఫెయిల్ అవ్వలేదు. ఓకే. ఆయన సక్సెస్ అయ్యాడు మోసం చేయడం. ఓకే ఓకే. ఆయన మోసం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. స్కానింగ్లో మేము ఫెయిల్ అవ్వలే. ఎందుకంటే మేము ఫెయిల్ అనేది ఒప్పుకోం. ఎందుకంటే మేము ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఈ రోజుకి కూడా మా ఫ్యామిలీలో ఎవరిని బయటకు వచ్చి ఏ గుడికి వచ్చి ఒట్టు పెట్టి దండం పెట్టి దేవుడి గుడిలో ఒట్టేసి రూపాయి కూడా లంచం తీసుకోలేదు రాజకీయాల్లో. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో మా మదర్ 70 మందిలో ఒకరు కేంద్ర మంత్రిగా చేస్తే మంత్రిగా ఉన్న కాలంలో కానీ ఎంపీగా ఉన్న కాలంలో కానీ రూపాయి కూడా లంచం తీసుకోలేదని ధైర్యంగా ఏ గుడికి వచ్చైనా దేవుడి మీద ఒట్టు పెట్టి చెప్పగలిగే దమ్ము ధైర్యం మా కుటుంబానికి, మా తల్లిదండ్రులకి మాకు ఉంది. సో ఆటోమేటిక్గా ఆ బేసిస్లో మేము ఫెయిల్ అయ్యామని ఒప్పుకోం. ఆయన మోసం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఆయనకు అది అలవాటు, ఆయన అందరికి మోసం చేస్తుంటాడు కాబట్టి. సో ఈ సక్సెస్ఫుల్ ఇన్ చీటింగ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఓడిపోయాడు, ఎక్స్-సీఎంగా మిగిలారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జగన్ గారు ఎక్స్-సీఎంగా ఉంటాడు. గాడ్స్ కాల్ అండి. ఓకే. గాడ్స్ కాల్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను తలుచుకుంటే అన్నారు. ఈరోజు ఆ ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోయింది. సో దేవుడు రాసిపెట్టి అన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను మీ ముందు నటిస్తాను, మా తల్లిదండ్రుల ముందు నటిస్తాను, దేవుడి ముందు నటించలేను. సో దేవుడు అనేవాడు ఉంటాడు. కన్ఫామ్గా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు రిజల్ట్ ఇస్తాడు. అంటే జగన్ గారు ఓడిపోయినప్పుడు అంటే రిజల్ట్స్ మనం ప్రకటిస్తున్నప్పుడు 11 సీట్లు మిగిలినప్పుడు అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏముండే? 11 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు 11 సీట్లు ఎలాగొచ్చాయని ఆశ్చర్యపడ్డా. ఇన్ని సీట్లు ఎలాగొచ్చాయి, ఇవి కూడా రాకూడదే, ఇంత మోసాలు చేసిన వ్యక్తికి 11 సీట్లు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోయా. ఓకే. ఆశ్చర్యంలో ఉన్నారు. ఆ షాక్లో ఉన్నా. 11 ఎలా వచ్చాయని ఒక షాక్లో ఉన్నా. ఓకే. రాకూడదు కదా, ఓన్లీ 11 దేవుడు ఇచ్చాడులే, సరే ఏదైనా గాడ్స్ కాల్ కదా, సో 11 దేవుడు ఇచ్చాడని మళ్ళీ కూల్ అయ్యా. సరే మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు కాదండి, రామ్ చరణ్. కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో నాకు ఇష్టం. ఓకే. స్క్రీన్ మీద చిరంజీవి గారు అంటే బాస్ తర్వాత చరణ్ పర్టికులర్ గా అంటే ఖుషి ఫిల్మ్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది అవి ఇష్టం ఆ ఫిల్మ్స్ ప్రకారంగా. కళ్యాణ్ గారు మోర్ ఆఫ్ పాలిటిక్స్లో ఆయన హీరోయిజం ఎక్కువ కనబడుతుంది నాకు. సినిమాల్లో ఆ హీరోయిజం చూసిన తర్వాత సినిమాల హీరోయిజం ఏమనిపించింది, సమ్ పీనట్లా ఉంటుంది అంతే. సో అక్కడ అది హీరోయిజం. ఆ హీరోయిజం ప్రూవ్ కూడా అయింది కదా, ఈ బికెమ్ డిప్యూటీ సీఎం. ఓకే. ఎలా ఉంది డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్? వండర్ఫుల్ కదా, సూపర్ చేస్తున్నాడు, నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు ఆయన. అసలు వేరే లెవెల్ వైబ్ వస్తుంది మా అలాంటి వాళ్ళందరికీ. ఒక పెద్ద టీం ఉంది నాకు, అంటే బాబా టెంపుల్ నేను కన్స్ట్రక్ట్ చేశాను టెక్కలో. సో మా టీం అంతా ఎప్పుడు దైవ సేవలో ఉంటారు. సో ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ట్రెంగ్త్ మాకు దొరికింది. ఇప్పుడు ఒకప్పుడు భగత్ సింగ్ ఉండేవారు, అంతకుముందు ఛత్రపతి శివాజీ ఉండేవారు. ఇన్నాళ్ళు మిస్ అయ్యాము, ఇప్పుడు వచ్చేసారు ఆయన కళ్యాణ్ గారి రూపంలో. తిరుపతిలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఇక్కడ దగ్గర సన్నిధిలో తీసుకెళ్ళారు, దేవుడు సన్నిధిలో తీసుకెళ్ళారు. రీసెంట్ నా బర్త్డే September 14th. ఓకే. పట్టు వస్త్ర సేవ అని ఉంటుంది తిరుమలలో వెంకటేశ్వర స్వామి. అది ఎవ్రీ ఫ్రైడే స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సో అభిషేకం జరిగిన అదృష్ట భాగ్యాన్ని భక్తులు చూడొచ్చు. దానికి పట్టు వస్త్రం, మేల్చాట్ వస్త్రం అని ఒక సేవ ఉంటుంది, అభిషేకం అని ఉంటుంది. ఆ మేల్చాట్ వస్త్రం సేవ కళ్యాణ్ గారు ఇచ్చారు. నేను వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 hours స్వామివారి ముందు కూర్చొని ఆ అభిషేక సేవ అంతా చూసి తరించిపోయా. అంటే ఇంతకుముందు మీరు పొలిటికల్ లైఫ్ అంటే మమ్మీతో తిరగడం, వీళ్ళతో పేరెంట్స్తో తిరగడం చూశారు కదా, ఆటోమేటిక్గా మీరు ఫిలిం ఇండస్ట్రీకి రావడం జరిగింది కదా. ఈ రెండిట్లో మీరు డిఫరెన్స్ ఏం గమనించారు, పొలిటికల్ ఇండస్ట్రీకి అండ్ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి? పొలిటికల్ ఇండస్ట్రీలో అదంతా ఒక టైప్ ఆఫ్ పవర్కి సంబంధించి సమ్ టైప్ ఆఫ్ పొలిటికల్ టైప్ ఆఫ్ థింగ్. ఇక్కడ సినిమాల్లోకి వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే, సెంట్రల్ పాలిటిక్స్ ఢిల్లీలో సెంట్రల్ పాలిటిక్స్ చూసి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మనుషులు చూసి ఆశ్చర్యపోయా. ఇక్కడ అంత టాలెంటెడ్ పీపుల్ ఉంటారు అక్కడికన్నా ఉంటారు, అసలు అక్కడికన్నా వేలల్లో ఉంటారు. ఇక్కడ 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కడు యాక్టరే, ప్రతి ఒక్కడు కళాకారుడే. అసలు ఇక్కడ ఇది చూసిన తర్వాత రాజకీయాలు ఇంత సింపుల్ అని అనిపిస్తుంది. సో ఇక్కడ కష్టపడి లించోగలిగితే రాజకీయాలు అనేవి నథింగ్.
సో ఆ బేసిస్ మీదే కళ్యాణ్ గారు కూడా వచ్చారు. కానీ డ్యూ టు సమ్ లాస్ట్ ముందు ఎలక్షన్లో డ్యూ టు సమ్ పొత్తులు లేకపోవడం వల్ల, అప్పటికి జగన్ గారు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడం వల్ల, పాదయాత్ర చేయడం వల్ల ఆ గాల్లో అలా గెలిచారు అంతే. సో ఆటోమేటిక్గా సినిమాల్లో కష్టపడి సక్సెస్ అయిన వాడికి రాజకీయాలు అనేవి పీనట్తో సమానం. ఓకే. అంటే ఇన్ని మూవీస్ చేశారు కదా, అవుట్ ఆఫ్ ద మొత్తం చూస్తే కనుక 9 మూవీస్లో మొత్తం 8-9 6-7 వరకు 100 crores దాటింది కదా. మీకు బెస్ట్ మూవీ ఏమనిపించింది మీకు దాంట్లో? ఉప్పెన కాకుండా. ఉప్పెనే మిగతావన్నీ చిన్న చిన్న. ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే పుష్ప 2 కానీ, గేమ్ చేంజర్ కానీ, రాజాసాబ్ కానీ, సన్నీ డియోల్తో జాట్ కానీ, ఇవన్నీ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ కదా, రీచ్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా అవన్నీ పెద్ద క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను. లక్కీగా ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పోజరు, ఆ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి డైరెక్టర్స్ కూడా నమ్మి పెద్ద క్యారెక్టర్స్ ఇస్తున్నారు. ఐఎమ్ ఏబుల్ టు పెర్ఫార్మ్. అంటే చిన్న క్యారెక్టర్స్ చేసినప్పుడు నేను ఫలానా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు ఈ చిన్న క్యారెక్టర్ ఇస్తున్నాను ఎప్పుడైనా మైండ్లో అనిపించిందా? అంటే నాకు అనిపించదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏ క్యారెక్టర్నే చేస్తాను. నాకు యాక్టింగ్ మీద ఉన్న పిచ్చికి నేను సౌండ్లు లేకపోతే ఆ లైట్లు మొయ్యమన్నా మోస్తాను. కానీ బ్యాక్గ్రౌండ్లో మా మదర్ ఉన్నారు. సో అంత పెద్ద మినిస్టర్ కొడుకు అయి ఉండి ఇంత చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడని జనాలు అనుకుంటారని ఒక ఇది మనసులో ఉండేది. అది ఉంటుంది. కానీ ఇంత చిన్న క్యారెక్టర్ చేస్తున్నానని బాధ ఉండేది కాదు. ప్రతి క్యారెక్టర్కి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ వస్తుందంటే దాని ఇది చిన్నది, ఇది పెద్దదని ఉండదు. యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏ క్యారెక్టర్నో చేస్తాను. మామ్ కృపారాణి గారు చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏమనలేదు. వాడికి యాక్టింగ్ ఇష్టం, యాక్టింగ్ చేస్తున్నాడు, లెట్ హిమ్ డూ. అలా వాళ్ళు నమ్మారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ ఇప్పుడు హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇప్పుడు అబ్జెక్షన్ ఏం లేదు? ఎప్పుడు అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి అబ్జెక్షన్ లేదు. స్టడీస్ లో ఉండేటప్పుడు వద్దన్నారు. ఓకే. అవును, ఇదేంటి ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఏదో హాలిడేస్ తీసుకుంటారట కదా, ఏంటి హాలిడేస్? అది చిరంజీవి గారి బర్త్డే నుంచి కళ్యాణ్ గారి బర్త్డే వరకు. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే నాకు సంక్రాంతి, దసరా సెలవులు అలాగా సెలవులు ఇచ్చేసేవారు. చిరంజీవి గారి బర్త్డే వస్తుందని చెప్పి ప్రతి ఒక్క క్లాస్లో ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను చిరంజీవి గారి ఫోటోలు పంచడం అన్నీ చేసేవాడిని. సో వీడు చిరంజీవి గారి ఫోటోలు పంచి డిస్టర్బ్ చేస్తున్నాడు, సో బెటర్ హాస్టల్ నుంచి పంపించడం బెస్ట్ అని పంపించేసేవారు. ఓకే. అసలు క్రాంతి కుమార్ గారు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? అంటే బీటెక్ అయిపోయింది అబ్బాయి. అంటే అసలు క్రాంతి కుమార్ అంటే ఏంటిది? అంటే ఇంత కూల్గా ఉన్నారు మా ముందట, మూవీస్లో చూస్తే అంత అగ్రెసివ్గా, అంత విలనిజం చూపెడుతున్నారు. అసలు రియల్ క్రాంతి కుమార్ గారు అంటే ఏంటిది? రియల్ క్రాంతి కుమార్ ఖైదీ నంబర్ 150 సినిమాతో మూవీ స్టార్ట్ అయ్యాయి. ఇందిరా సినిమాలో కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయ్యాడు, వారణాసి పోయాడు, తన వరుస మార్చాడు అనుకున్నావా అన్న ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఉండేది. అది ఏదో అలాగా అది ఫ్లోలో వెళ్ళింది. ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్. ప్రస్తుతానికి ఐఎమ్ ఫుల్లీ అవుట్ ఆఫ్ దట్. ఓకే. అంటే ఆటోమేటిక్గా కాలేజీలో ఉండేటప్పుడు చిన్న చిన్న గొడవలు, హడావుడి చేయడం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మామూలే. ఎవరైనా కొట్టినప్పుడు మమ్మీతో చెప్తాను, మా మమ్మీ లీడర్ అని అలా చెప్పేవారా? నేనే కొట్టేవాడిని కదా. మీరే కొట్టేవారు? నేను కొట్టడం మనమే చేసేవాళ్ళం కదా. అది కూడా తప్పు జరిగితేనే. ఉత్తిగా రోడ్డు మీద వెళ్తున్నా నేను కొడితే నన్ను పిచ్చోడు అనుకుంటాను. నేను వెళ్ళి ఎవరినో హిట్ చేశాను, కొట్టానంటే అక్కడ ఏదో తప్పు జరిగింది, అన్యాయం జరిగింది. ఇప్పుడు ఎవరో పక్కన ఎవరో అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ముందు హీరో అయిపోదాం వెళ్ళి కొట్టడం, ఆ టైప్ ఆఫ్ కొట్టాలు ఉండేవి కాదు. ఎవరో ఒక అబ్బాయి ఇంకెవరినో ర్యాగింగ్ చేస్తే వాడికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం, కొట్టడం, ఇట్లాంటి టైప్ ఆఫ్ కొట్టడాలు ఉండేవి. సో ఆ సెటిల్మెంట్స్, ఆ చిన్న చిన్నవి. మీ కాలేజ్ జర్నీలో లవ్ ట్రాక్ ఏమైనా నడిపించారా? కాలేజ్లో లవ్ ట్రాక్స్ బోల్డ్ ఉన్నాయి. నావి కాదు, బయట వేరే వాళ్ళు ఉన్నాయి. అసలు అమ్మాయిలు భయపడేవారా మీకు ప్రపోజ్ చేయడానికి? వాళ్ళు ఎప్పుడు అమ్మాయిలు ప్రపోజ్ చేయరు కదండి. అమ్మాయిలు అనేవాళ్ళు పుట్టిందే ప్రపోజ్ చేసేటట్టు చేసుకోవడానికి. సో వాళ్ళు భయపడరు, చేసేలా చేసుకుంటారు. సో నేను ఎవరు ప్రపోజ్ చేయలేదండి. ఎందుకు? ఎవరు నచ్చలేదా? నచ్చారు, చాలా మంది నచ్చారు, కానీ నేను ప్రపోజ్ చేయలేదు. మీరు ప్రపోజ్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ నేను ప్రపోజ్ చేస్తే నేను తక్కువ అయిపోతాను కదా. ఓకే. సో ఓకే. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంత జర్నీ నడుస్తుంది కదా, ఇప్పుడు ఒక్కొక్క హీరోస్తో ఒక్కొక్క ఆప్షన్ నడుస్తుంది, మీరు అన్ని రోల్స్ చేస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఏమున్నాయి సార్? మీ డిసెంబర్లో పుష్ప 2 ఉంది. ఓకే. జనవరిలో గేమ్ చేంజర్, ఫిబ్రవరిలో దిల్ రూబా కిరణ్ అబ్బవరంతో, మార్చ్లో మిరాయ్, ఏప్రిల్లో రాజాసాబ్, మేలో బ్లడ్ రోజెస్, జూన్లో మన రవితేజ గారి సినిమా భాను భోగవరపు రీసెంట్గా మాస్ జాతర. ఓకే. అది అయిన వెంటనే ఉన్నాయి లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ దేర్. అంటే
చాలా సినిమాలు చేశాను. కంటిన్యూ ఉన్నాయి. కంటిన్యూ రిలీజ్ స్టిల్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉన్నాయి. ఈ లోపల ఈ డేస్ లో చేసిన మిగతా షూట్స్ బయటకు వచ్చేస్తాయి. ఓకే. సో ఇట్స్ ఏ కంటిన్యూ రన్ టిల్ డిసెంబర్. పుష్ప 2 షూటింగ్ అయిపోయిందా అండి, ఇంకా రన్నింగ్ లోనే ఉందా? మొన్న లాస్ట్ డే అన్నారు. ఓకే. అయిపోయిందని అనుకుంటున్నా. అయిపోయింది అంటే అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ సుకుమార్ గారు ఎడిటింగ్ లో కూర్చుంటారు కదా. సో సార్కి ఏదైనా కొత్త ఐడియాస్ వచ్చి కొత్త ఈ డైలాగ్స్ కానీ కొత్త క్లోజెస్ కానీ ఏమైనా తీయాలనుకుంటే అగైన్ షూట్ పిలుస్తారు. సో లుక్ అందుకని మార్చకుండా అట్లా ఉంచాము. అలానే ఉన్నాం. మరి సడన్ గా పిలిస్తే వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఫస్ట్ ఆడిషన్ అంటే మీకు సెలెక్ట్ చేసినప్పుడే లుక్ అవి అంతా వాళ్ళు అప్పుడే చెప్పేస్తారు. వాళ్ళు లుక్ టెస్ట్ చేసుకున్నారండి. లుక్ టెస్ట్ చేసుకొని దెన్ దే సెలెక్టెడ్. ఓకే. అండ్ రిహార్సల్స్ కి 40 CR ఖర్చు పెట్టారట కదా. రిహార్సల్స్ 40 CR ఖర్చు పెట్టలేదు. అంటే ఓవరాల్ గా దే స్పెండెడ్ సమ్ గుడ్ నెంబర్ ఆఫ్, లాస్ట్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పాను కదా. చేశారు. లైక్ అంటే 2 ఫైట్లకు సంబంధించి కాదు కాబట్టి దే స్పెండెడ్ లాట్ ఆఫ్ అమౌంట్. ఓకే. ఇప్పుడు మీరు సెట్ లో హీరోయిన్స్ ని చూస్తుంటారు కదా. అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటాం ఫలానా హీరో అంటే ఇప్పుడు చెప్పిన ఏంటంటే మీ విలన్ గా చేస్తున్నారు. ఈ హీరోయిన్ తో నేను కూడా ఒక హీరో క్యారెక్టర్ చేస్తే బాగుండే, అంటే నా పక్కకు హీరోయిన్ గా చేస్తే బాగుండే, నేను ఒక మూవీ చేస్తే బాగుండే అనిపించాను. హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు అయితే ఎవరు లేదండి. ఎవరు ఆలోచించాలి అసలు ఆ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలే. అచ్చా. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళందరూ పెద్ద హీరోయిన్స్ అండి. పెద్ద హీరోల పక్కన చేస్తున్నారు కదా. నేను ఆ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు డౌన్ అయిపోతారు ఆటోమేటిక్గా. అందరితో చేసేసి అంటే హీరోయిన్స్కి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ టైం పీరియడ్ ఉంటుంది. సో 5 to 6 years 5 to 8 years. చాలా తక్కువ మంది సమంత లాగా, లేకపోతే శ్రీదేవి గారు లాగా, లేకపోతే నయనతార లాగా, లేకపోతే త్రిష గారు లాగా ఇలాగా ఆన్ ఏ కౌంట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ 3-4 yearsకి ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. సో ఆటోమేటిక్గా మనం ఆ స్టేజ్కి వెళ్ళి హీరో ఛాన్స్ వచ్చే టైంకి ఈ అమ్మాయి హీరోయిన్ చేసినా మనం ఏదో చిన్నవాళ్ళ కనబడతాం. ఓకే. ఆ అమ్మాయి పెద్దదాళ్ళు కనబడుతుంది. సో ఆ టైంకి సో ఇప్పుడు పీపుల్ మీడియాలో ఐఎమ్ డూయింగ్ ఏ ఫిల్మ్ ఎస్ లీడ్, 2 leads, మ్యాడ్, జాతిరత్నాలు లాంటి కామెడీ ఫిల్మ్. ఓకే. కామెడీ ఫిల్మ్. సో ఇప్పుడు మెల్లగా టర్న్ అయ్యి ఆ స్టేజ్కి వచ్చాను. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద ఆడియన్స్. అదే ఇప్పుడే తెలుగు ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికే లోపే మీరు కామెడీగా వెళ్ళిపోతారు. లేదు అలా అంటే అన్ని యాంగిల్స్ చూపిస్తేనే కదా మంచి యాక్టర్ అని లైక్ దే విల్. ఓకే. మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఇష్టం? అంటే ఒకటి ఉంటది కదా క్రాంతి కుమార్ నేను ఇది చేయాలి అన్నది. అంటే ఫస్ట్ ఉపెన్లో ఒక హీరోయిన్ బాగా చేశాను. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి, విలన్గా చేయాలి. ఇప్పుడు నేను ఇంకా ఐ లుక్ యంగ్. అంటే ఇప్పుడు నేను ఏదో ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు గారు అంత ఏజ్డ్గా కనబడను కదా. సో ఆ స్టేజ్ క్యారెక్టర్స్కి వెళ్తే మంచిదే, కానీ నా ఏజ్ సపోర్ట్ చేయదు, నాకున్న స్ట్రక్చర్ కానీ ఫేస్ ఇది కానీ సపోర్ట్ చేయదు. ఇప్పుడు మెయిన్ విలన్ తమ్ముడుగా, మెయిన్ విలన్ బామర్దిగా, మెయిన్ విలన్ కొడుకుగా అట్లా చేస్తున్నాను. సో లేటర్ ఆన్ పీపుల్ విల్ డిసైడ్, డైరెక్టర్స్ విల్ డిసైడ్ వాట్ టు బికమ్. ఓకే. విలన్గా చేయాలనుకున్నప్పుడు మీరు ఎవరైనా ఫాలో అయ్యారా, లేకుంటే మీకు మీరే హోంవర్క్ చేసుకోవడం జరిగిందా? నేను విలన్ అవ్వాలని అసలు అనుకోలేదు. అంటే క్యారెక్టర్ ఇస్తారు కదా ఫలానా ఇది నెగటివ్ షేడ్ అన్నప్పుడు మీరు ఎవరైనా ఫాలో అవుతారా, లేకుంటే మీకు మీరే హోంవర్క్ చేసుకోవడం జరుగుతుంది? నాకు గ్యాంగ్ లీడర్ మూవీలో ఏకాంబరం కనకాంబరం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆయన ఇట్లా చేస్తుంటారు ఏకాంబరం. ఆయన ఒకరు ప్లస్ రఘువరన్ గారు ఒకరు వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. రఘువరన్ గారు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ టు మీ. కొంచెం రఘువరన్ గారు లాగానే ఉంటారు, కొంచెం ఫేస్ ఓవెల్ ఇది. ఓకే. తను ఫాలో అవుతుంటారు, న్యాచురల్ యాక్టర్ మొత్తం. ఓకే. ఏదైనా క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళు ఫాలో అవ్వకుండా చూసి లైక్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. సో కొన్ని అలా మైండ్ లో ఉండిపోతాయి. సో రఘువరన్ గారు ఆ క్యారెక్టర్ అనేది అలాగా మంచి బూస్ట్ ఇస్తుంది. పుష్ప 2లో ఎలాంటి హోంవర్క్ చేశారండి? హార్డ్ వర్క్ మేము చేసాం. అవుట్పుట్ అంతా సుకుమార్ గారు బయటకు తెచ్చారు. ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ని కూడా లాగేస్తారు. అంటే మనలో లేనిది కూడా పుట్టించి బయటికి లాగుతారు సుకుమార్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా జోబీలో 100 రూపాయలు ఉండాలనుకోండి, ఆ 100 రూపాయలు 1,00,000 రూపాయలు చేసి చూపిస్తారు. సో అంత టాలెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగే డైరెక్టర్ సుకుమార్ గారు. అంటే కొన్ని సీన్స్ యాక్టర్స్కి ఏమనిపిస్తుంది అంటే చేశాం కదా మళ్ళీనే చేయమంటుండే దాన్ని థాట్ వస్తుంటది. అంటే ఫస్ట్ నేను వెళ్ళిన తల అనిపించింది, తర్వాత తెలిసింది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇంకో యాంగిల్లో చేస్తే ఎట్లా ఉంటుంది. సో హీఈస్ ఎక్స్ట్రాక్టింగ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారే ఒక షాట్ని 10-15 సార్లు చేస్తారు ఓకే అనుకున్నా, ఓపిక్గా, అంత పెద్ద స్టార్ అయ్యండి. ఎందుకు ఇంకా ఏదైనా బెటర్మెంట్ వస్తుందని. సుకుమార్ గారు ప్రతి ఆర్టిస్ట్ కావాల్సింది అదే కదా. సో మనలో ఉన్న బెటర్మెంట్, మనలో ఉన్న టాలెంట్ బయటికి లాగాలి. అది సుకుమార్ గారు
కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఏందుంటారంటే కొంచెం ఎదుగుతుంటే కొంచెం లాకాలని చూస్తుంటారు వెనకకి. అలాంటిది ఏమైనా ఇన్సిడెంట్స్ ఫేస్ అయ్యారా మీరు? అంటే ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఉప్పెనతో. గతంలో మూవీస్ అంటే 2-3 మూవీస్ అంటే తెలుగు నార్మల్‌గా ఇండస్ట్రీలో ఎవరిని లాగరు ఆ! సార్. అంటే ఓకే. ఇది అపోహ అంటారా? ఎవరెవరిని లాగరు. హ్మ్. ఇప్పుడు ఎవరెవరిని లాగేస్తారు, ఎవరెవరిని తొక్కేస్తారు. ఎవరిని లాగరు, ఇచ్చేయరు. ఒకవేళ ఆళ్ళకి ఎవరైనా లాగితే కాలు పట్టి, కానీ నేను ఆ కాలుతోని తన్నేస్తాను. ఓకే. తన్నేస్తారు. తన్నేస్తాను. పైకెళ్ళిపోతాను. ఓకే. అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ప్లేస్‌లో వేరే వాళ్ళని పెట్టడం అలాంటిది. ఓహ్! అట్లానా? అలాంటిది. యెస్. ఓహ్! ఆ రకంగా అది కూడా బ్యాక్ పిచ్. ఫస్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ తర్వాత చేసుకున్నారు. ఓకే. ఓకే అంటారు. క్రాంతి కుమార్ యు ఆర్ సెలెక్టెడ్ ఈ ఆ! మూవీకి మీరు చేద్దాం అనుకుంటారు. హ్మ్. తర్వాత తీరా చూస్తే లేదమ్మా వేరే వాళ్ళు వచ్చేసారు ఆ ప్లేస్‌లో అనడం. అన్నారు. 2, 3 జరిగాయి. హ్మ్. అదే మీకు చెప్తున్నా కదా సార్. నేను ఒక 23-25 ఫిల్మ్స్ మిస్ అయ్యా. హ్మ్. ఇలా వచ్చి, మళ్ళీ పోయి, వచ్చి, పోయి ఫస్ట్ 2 ఫిల్మ్స్‌కి కొంచెం ఫీల్ అయ్యా. ఇది ఇట్లా అవుతుందేంటి అని. అరెరే! థర్డ్ ఫిల్మ్ నుంచి ఆ 2 ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ 2 ఫిల్మ్ ఫ్లాప్ అయిపోయాయి. ఓహ్! అలా మంచి వచ్చి పనైంది. బెస్ట్ అది. నా బెస్ట్. సో, వచ్చి వెళ్ళిపోతున్నవి ఆల్మోస్ట్ 25 ఫిల్మ్స్‌లో 23 ఫిల్మ్స్ డిజాస్టర్స్. సో, హ్మ్. దేవుడు కాపాడుతున్నాడని నమ్ముతున్నా. ఓకే. సో, నేను చేసినవి హిట్ అవుతున్నాయి. అంటే మీరు అనొచ్చు, మరి మీరు 'మిస్టర్ బచ్చన్' చేశారు కదా! అది 'మిస్టర్ కూడా బచ్చన్' డిడ్‌న్ట్ అదే. డూ గుడ్ అవును. అని అనొచ్చు. నేను సినిమా నుంచి 2 కోరుకుంటాను. 1 గుర్తింపు, 2 అవకాశం. గుర్తింపు రాకపోయినా అవకాశం రావాలి సినిమా వల్ల. నేను 'మిస్టర్ బచ్చన్' సినిమాలో హరీష్ శంకర్ గారు నన్ను ఎంత నమ్మి ఎంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారంటే, ఇప్పుడు 'జగపతి బాబు' గారు లాంటి ఒక పెద్ద యాక్టర్‌కి నేను తమ్ముడుగా చేశాను. అవును. 'జగపతి బాబు' గారు తమ్ముడంటే నమ్ముతారా నన్ను? నిజం. ఆయనకున్న అవును. స్ట్రక్చర్‌కి, అవును. కటౌట్‌కి నేను చిన్న పిల్లోడిలా ఉంటాను. కానీ అది సూట్ చేయగలిగారు. ఫస్ట్ ఎప్పుడు అవ్వని ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ మీద రిస్క్ చేసి, నమ్మి ఒక మూవ్ తీసుకుంటేనే మిగతా డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారుతది. సో, హరీష్ శంకర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను 'జగపతి బాబు' తమ్ముడుగా పెట్టారు. సో, అది నాకేమైంది అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు నేను ఒక స్టెప్ నుంచి 10 స్టెప్స్ పైకెక్కేసాను. ఇప్పుడు రేపు మెయిన్ విలన్ తమ్ముడుగానో, మెయిన్ విలన్ బామర్దిగానో, మెయిన్ విలన్ కొడుకుగానో చేయగలిగే స్థాయికి నన్ను హరీష్ శంకర్ గారు పట్టుకెళ్లారు. యెస్. సో, ఇప్పుడేమైంది, సినిమా పోయిందని బాధపడే లోపలే 'మిస్టర్ బచ్చన్' ఒక డైరెక్టర్ 'సిద్ధు' గారని చూసారు. 'సిద్ధు' గారు చూసి 'మిస్టర్ బచ్చన్' ఇప్పుడు నేను చెప్తున్న సో కాల్డ్ లీడ్ రోల్ చేస్తున్నాను కదా! 'మిస్టర్ బచ్చన్' ద్వారానే వచ్చింది. ఈ అబ్బాయి నాకు కావాలని చెప్పి ఇప్పుడు మెయిన్ లీడ్ పెట్టి చేస్తున్నారు. సో, నాకు అక్కడ పోయిందని బాధపడే లోపల, గుర్తింపు రాలేదని బాధపడే లోపల అవకాశం వచ్చింది. ఓకే. సో, దేవుడు నన్ను ప్రతి క్షణం, ప్రతి సినిమాలో, ప్రతి పాయింట్‌లో కాపాడుతుంటాడు. ఓకే. 'పుష్ప 2'లో చేసేటప్పుడు ఏమైనా కామెడీగా ఏమన్నా జరిగినాయా అండి ఇన్సిడెంట్స్? కామెడీ ఎవరితోనైనా మీ కో ఆర్టిస్ట్‌లతోని? కోఆర్డినేషన్ అంటే వర్క్ చేస్తున్నప్పుడు వేరే కొన్ని సీన్స్‌లో ఉంటాయి కదా! ఆ! ఆ సీన్స్‌లో ఆ సీన్స్ గురించి చెప్పకూడదు. అందుకు ఓకే. చెప్పట్లేదు. ఓకే. కానీ బోలెడంత ఫన్. ఫన్‌గా ఉంటారా? మీరు రిజర్వ్డ్‌గా ఉంటారా సెట్‌లో? నేను ఫుల్ ఫన్ ఉంటాను. హ్మ్. నేను అందరితో ఫుల్ జోక్‌లేస్తూ అచ్చా! అందరూ ఫుల్ ఎప్పుడు హ్మ్. ఎనర్జిటిక్‌గా ఉంటా. ఎనర్జిటిక్‌గా ఆ! ఉంటారు. ఓకే. సుకుమార్ గారు ఎలా ఉంటారు సెట్‌లో? అంటే తను ఎలా వర్క్ చేపిస్తారు ఒక ఆర్టిస్ట్‌తోని? వర్క్ మోడ్ ఆయన హ్మ్. ఫుల్ ఆన్ వర్క్ మోడ్‌లో ఉంటారు. ఏదో మార్నింగ్ మేము వెళ్లి గుడ్ మార్నింగ్ చెప్పినా ఆహ్, ఒక 5 మినిట్స్ తర్వాత రిప్లై వస్తది. అది ఓహ్! ఏదో ఆలోచిస్తుంటారు. ఓకే. ఓకే. నెక్స్ట్ వర్క్ ఏంటి? నెక్స్ట్ ఏం సీన్ తీయాలి? నెక్స్ట్ ఏ షాట్ పెట్టాలి? హ్మ్. ఆ దీంట్లో ఉంటారు. కానీ ఆ సార్ వచ్చిన తర్వాత మేము విష్ చేయాలి కదా! అదే. ఆ రకంగా విష్ చేస్తాం. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత గుర్తొస్తది ఆయనకి. క్రాంతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే. ఇందాక గుడ్ మార్నింగ్ చెప్పావు కదా! అంటారు అట్లా అన్నారు. ఓకే. అల్లు అర్జున్ గారితోని వర్క్ చేశారు కదా! చాలా మంది అంటారు ఈస్ డెడికేటెడ్ ఆర్టిస్ట్ అవును. అది అంటారు. అవును. మీరు అతనితో వర్క్ చేసినప్పుడు ఆయన ఎలా ఉంటాయి? క్యారెక్టర్‌లోనే ఉంటారు. అంటే ఓకే. బయట అల్లు అర్జున్ వేరు, పుష్పలో అల్లు అర్జున్ వేరు. పుష్పలో పుష్పయే. పుష్పలో అల్లు అర్జున్ హుహు. ఎక్కడ చూడలేదు అల్లు అర్జున్ గారిని. ఓకే. పుష్పలో పుష్పనే చూసాను అట్లా. హుహు. ఆయన ఎప్పుడు అదే మూడ్‌లో ఉంటారు. ఆయన సెట్‌లో ఎంటర్ అవ్వడం నుంచే అలా ఉంటారు. ఓకే. అంత డెడికేషన్‌తో ఉంటారు. హ్మ్. సో, ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఎనర్జిటిక్‌గా, అదే మూడ్‌లో, అదే సీరియస్‌నెస్ క్యారీ చేస్తారు. ఓకే. అంటే మనం ఇప్పుడు అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌లు ఉంటారు గదా! ఆ! అంటే వాళ్ళు ఒక వెల్ ఎస్టాబ్లిష్ అంటే వాళ్ళ ఫ్యామిలీచెల్లి రావడం జరిగింది. ఆ! కానీ వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తే మీరేమనుకున్నారు? అయ్యో! చాలా కష్టపడతారు. అంటే హ్మ్. ఇంత కష్టం ఉంటది. అదే నేను ఇందాక వేరే అదే. ఇంటర్వ్యూలో కూడా చెప్పా. ఇంత కష్టపడి వర్క్ చేస్తారు కదా! బయట కామెంట్స్ అనేవి ఈజీ పాస్ చేసేస్తుంటారు. ఆన్ ఫ్లోర్‌కొచ్చి చూస్తే తెలుస్తది. ఒక ఆర్టిస్ట్ ఎంత కష్టపడతాడు. ఆర్టిస్ట్‌ని ముందుకి స్క్రీన్ ముందు నించొని పెట్టడానికి వెనకాల ఎంతమంది కష్టపడతారని మేము లైవ్‌లో చూస్తాం కాబట్టి ఆ ఇంపార్టెన్స్ తెలుస్తది.
కానీ ఇది మనం విన్నాము అల్లు గారి ఫ్యామిలీకి అండ్ మెగాస్టార్ ఫ్యామిలీకి చిచ్చుంది, ఇట్లా వాళ్ళు అసలు పడతలేదు, వాళ్ళు అసలు గొడవలు అవుతున్నాయి, కోల్డ్ వార్ నడుస్తుందని చాలా మనం వింటుంటాం కదా. ఇప్పుడు ఆల్రెడీ 3 ఇంటర్వ్యూలో చెప్పాను, అదే ఇప్పుడు కూడా చెప్తాను. క్లారిటీగా చెప్పండి. ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్ ఇన్ బిట్వీన్. అంతా బానే ఉంది. ఇప్పుడు కళ్యాణ్ గారు పుష్ప 2 రిలీజ్ అవుతుంది. కళ్యాణ్ గారు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కన్ఫర్మ్డ్ గా కళ్యాణ్ గారి స్థాయిలో, డిప్యూటీ సీఎం స్థాయిలో పుష్ప సినిమాను ఆపియాలి, పుష్ప సినిమా మీద రేట్స్ తగ్గించాలని ఎందుకు ఆలోచిస్తారు? మిగతా సినిమాలు ప్రాజెక్ట్ కేక్ ఎట్లా టికెట్ ప్రైజెస్ అవి ఇచ్చారో పుష్పకి అట్లా ఉంటాయి. అఫ్ కోర్స్ ఇంకా కావాలంటే ఆయన సపోర్ట్ చేసి ముందుకి పెడతారు. అలాగే చెప్పి అల్లు అర్జున్ గారికి కూడా ఇటు వీళ్ళ మీద ఎటువంటి నెగిటివ్ ఇది లేదు. ఆల్ ఆర్ టుగెదర్, ఆల్ ఆర్ కంబైన్డ్ ఫ్యామిలీ. ఓకే. కొన్ని రూమర్స్ వస్తుంటాయి కదండి, ఇప్పుడు పాలిటిక్స్ లో మీరు కూడా ఉన్నారు, అది వింటుంటారు కదా. రూమర్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆ ఇన్సిడెంట్ మీకు కూడా తెలిసి ఉండదు, బట్ రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి కొన్ని మనకు తెలియకుండా. రూమర్స్ పట్టించుకోకూడదండి. అంటే సినిమా ఫీల్డ్ లో, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముందు పైకి వెళ్ళాలంటే ఈ రూమర్స్ గురించి పక్కన అదర్ పార్టీ వాళ్ళు ఏదో విమర్శించారని చెప్పి భయపడితే అట్లాంటి ఫీల్డ్స్ సెట్ కావు. సో అన్నిటికీ ఓకే అనుకొని అన్నిటికీ తెగించి, కళ్యాణ్ గారు అదే అంటారు కదా, నేను అన్నిటికీ తెగించే రాజకీయాలకు వచ్చాను, తాడైనా పేడైనా ఇక్కడే లించుంటాను, ఇక్కడే తేల్చుకుంటా అన్నారు. లించున్నారు, ప్రూవ్ చేసుకున్నారు, గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఓకే. ప్రభాస్ గారితో కూడా వర్క్ చేయాలందా? వర్క్ చేస్తున్నారు? చేస్తున్నాను రాజాసాబ్ ఆల్రెడీ. ఓకే. తనతో డైలాగ్స్ ఉంటాయా సార్? యా. ఓకే. ఎలా ఉండే ప్రభాస్ గారు? అంటే పాన్ ఇండియా స్టార్ అతను ప్రభాస్ గారు. చాలా లవ్. అంటే మారుతి గారు డైరెక్షన్ లో రాజాసాబ్ అవుతుంది. సో ఐఎమ్ డూయింగ్ దట్. ఇంకా సూపర్ ఆయన. ఇంకా ప్రభాస్ గారు లవ్లీ పర్సన్. ఏం ప్రభాస్ గారు అంటే ఏం నేర్చుకున్నారు అంటే ప్రభాస్ గారు? ఇంకా అంటే 1 డే వర్క్ అయింది. ఓకే. ఇంకా కావాలి మోర్ టు గో. లైక్ ఇంకా 15 days ఉంది వర్క్. ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. రామ్ చరణ్ గారు మూవీలో నటిస్తున్నారు కదా, డైమండ్. రామ్ చరణ్ గారు డైమండ్. ఓకే. డైమండ్ ఆయనే డైమండ్. ప్యూర్ హార్ట్. ఓకే. ప్యూర్ హార్ట్. అసలు చెప్పలేం. దేవుడు గురించి చెప్పండి అంటే ఏం చెప్తాం? దేవుడు అంత గొప్పడు. అలాగా చరణ్ అన్న వెరీ ప్యూర్ హార్ట్. హీస్ వెరీ ప్యూర్ అట్ హార్ట్. ఓకే. ఖైదీ నెంబర్ 150కి తీసుకునే రెమ్యునేషన్ ఎంత? ఇప్పుడు పుష్ప 2కి ఏమన్నా ఇంక్రీజ్ అయిందా? ఎలా ఉంది మీ దానికి? చాలా తేడా ఉంటుంది. చెప్పాను 108 రూపీస్ ఎంతో సెంటిమెంటల్ తీసుకున్నాను. పుష్ప ఇస్ హ్యూజ్. ఓకే. వెరీ హ్యూజ్. అవసరం అండి మీకు రెమ్యునేషన్? తీసుకుంటానండి. ఓకే. అంటే అది నేను అంటే ఏంటంటే మా రెమ్యూనరేషన్ మనకు వాళ్ళు ఎంత ఇస్తున్నారు, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బు ఉంది, అది కాదు. ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏదైతే డబ్బు ఉందో అదంతా మా మదర్ ఫాదర్ సంపాదించింది. ఇప్పుడు నాకు ఏదైతే మా ప్రొడ్యూసర్స్ ఇస్తున్నారో అది నేను కష్టపడి నేను సంపాదించింది. సో ఎండ్ ఆఫ్ ద డే నేను నా కాళ్ళ మీద నించొని కష్టపడి వచ్చే రెమ్యూనరేషన్కి కన్ఫర్మ్గా వాల్యూ ఉంటుంది, తీసుకుంటాను. మీరా వచ్చిన రెమ్యునేషన్ ఎలా మీరు నేను చేస్తున్నారు? జాగ్రత్త ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఇస్తానండి, డిసేబుల్డ్కి ఇస్తాను, తిరుపతిలో కొంత, షిరిడీలో కొంత డొనేట్ చేస్తుంటాను. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మై విష్. అంటే మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది, కానీ నా కాళ్ళ మీద నేను నించొని సంపాదిస్తే ఆ సాటిస్ఫాక్షన్ లేదు కదా. ఓకే. వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే. మమ్మీ వాళ్ళు చూసారు ఉప్పెన సినిమా, చూసి ఏమన్నారు? చూసారు. ఏమన్నారు? ఏది కామన్, బాగా చేసావు అన్నారా? ఓకే. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క లాగా ఉంటుంటది కదా ప్రతి ఒక్క మూవీలో, డిఫరెంట్. ఆల్మోస్ట్ అన్ని నెగిటివే. ఇప్పుడు స్లోగా మెల్ల పాజిటివ్ టర్న్ అవుతున్నాను. ఓకే. మరి దేవుడే నిర్ణయించాడో చూడాలి. పాజిటివ్ గా ఏం చేయాలనుకుంటున్నారు? పాజిటివ్ గా అంటే ఇప్పుడు చెప్పాను కదా, కామెడీ ఒకటి ఉంది, ఆ డిఫరెంట్ యాంగిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కామెడీ ఉందా అండి మీ దాంట్లో? ఎందులో? నాలోనా? మీలో ఆటోమేటిక్ గా ఉంటది. అంటే బుచ్చిబాబు గారు స్టార్ట్ చేసిన నెగిటివ్ అలా కంటిన్యూ అయింది. ఓకే. ఇప్పుడు వేరే డైరెక్టర్ వేరే యాంగిల్ లో చూసాడు. సో అక్కడ నుంచి అది కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వకపోవచ్చు, అక్కడతోనే ఆగిపోవచ్చు, మళ్ళీ నెగిటివ్ క్యారీ అవుట్ అవ్వచ్చు. దేవుడు ఏం రాసి పెట్టున్నాడు? లేదని నెగిటివ్ గానే వెళ్ళండి కొన్ని రోజులు. ఆ నెగిటివ్ వదలండి. నెగిటివ్ కన్ఫర్మ్. ఎందుకంటే ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త మంచి యంగ్ టాలెంట్, అంటే చాలా మంది ఏమో మనము బాంబే నుంచి లెక్కంచెలు తీసుకురావడం జరుగుతుంటది, బట్ ఇక్కడ మనవాడే ఉన్నాడు కదా. అవును. అంటే సుకుమార్ గారు మీరు చూస్తే పుష్పలో ఆల్మోస్ట్ అందరూ 100కి 80% తెలుగు యాక్టర్స్ ఉంటారు. సో ఆయన భాషకి ఇచ్చే గౌరవం, తెలుగు ఆర్టిస్ట్ కి ఇచ్చే ప్రేమ చెప్పలేంది. అసలు ఎక్స్ట్రాడినరీ సెలక్షన్ అయింది. ఓకే. ఆయన తేవాలంటే బయట వాళ్ళు కూడా తేవచ్చు. ఫహద్ ఫాసిల్ గాని తెచ్చారంటే హీస్ ఫ్రమ్ మలయాళం. అక్కడ మా అల్లు అర్జున్ గారి మల్లు ఫ్యాన్స్ అంతా సెటప్ ఉంటుంది, ఆ బేసిస్ మీద వచ్చి ఉంటారు. కానీ సుకుమార్ గారి సెలక్షన్ అనేది మీకు బాలీవుడ్ ఆర్టిస్టులు ఎవరు ఎక్కువ కనబడరు చూడండి. రావు రమేష్ గారు కానీ, అజయ్ ఘోష్ కానీ,
జగపతి బాబు గారు కానీ అందరూ తెలుగు వాళ్ళే. అవును. సో ఆయన అందులో కాంప్రమైజ్ అవ్వరు. సెలక్షన్ ఈజ్ ఎక్స్ట్రీమ్. కానీ కొన్ని మూవీస్ చూస్తుంటే మనం వేరే లాంగ్వేజెస్ వాళ్ళని తీసుకురావడం జరుగుతుంటది కదా. అవును, మీరు చూసిన మీరు అనుకుంటారు మన తెలుగు వాళ్ళు లేరా ఎందుకు ఇలా ఆటోమేటిక్గా ఉంటుంది. ఆటోమేటిక్ ఇప్పుడు నాకు కాకపోయినా ఇంకో తెలుగు వస్తే నేను హ్యాపీ. ఎస్. ఇప్పుడు మన స్థాయి ఏంటంటే ఇండియాలో టాప్ మనం. బాహుబలి 2 నుంచి రాజమౌళి గారు దయ వల్ల బాహుబలి 2 నుంచి ఇప్పుడు మనం టాప్ స్థాయిలో ఉన్నాం. ఆటోమేటిక్గా మన వాళ్ళు పుష్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. అంటే నాకే కాదు, ఎవరో ఒక తెలుగు వాళ్ళు, ఓకే. ఎవరైనా తెలుగు వాళ్ళు వస్తే బాగుంటుంది. కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి ఏదో సాధించాలన్న ఉద్దేశంతో వస్తుంటారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా ఇండస్ట్రీలో వర్కౌట్ కాదు అది. అవును, అంటే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఏం చెప్తుంటారు? బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీ హార్డ్ వర్క్, కమిట్మెంట్, సీరియస్నెస్, డెడికేషను, ఇంట్రెస్ట్, ప్యాషను, టాలెంట్ అన్నిటికి మించి దేవుడి దయ ఉంటే కన్ఫామ్గా సక్సెస్ఫుల్ అవుతారు. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీకు ఆ సీరియస్నెస్ ఉండి కమిట్మెంట్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు. ఓకే. ఏదో మధ్యలో వెంటనే వచ్చేలేదు కదా అని చెప్పేసి హోప్ని లూజ్ అయితే దానికి అర్థం ఉండదు. ఇప్పుడున్న న్యూ అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నారు కదా, వాళ్ళ దాంట్లో స్ట్రగులింగ్ ఏ హీరో మీకు చాలా ఇష్టం? అంటే వర్క్ బాగా చేస్తున్నాడు, రేపటికి హీరో ఇంకా మంచి పొజిషన్లో ఉంటారన్న హీరోస్లో ఎవరు ఉన్నారు? కిరణ్ అబ్బవరం అంటే నేను ఇద్దరం కలిసి వర్క్ చేసాం కాబట్టి దిల్రూబా చేసాం, అది ఫిబ్రవరిలో రిలీజ్. ఓకే. సో కిరణ్ అబ్బవరం చాలా కష్టపడతాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా కిరణ్. సో ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్. అండ్ ఇప్పుడున్న హీరోస్లో కిరణ్ అబ్బవరం ఈజ్ వెరీ అడ్వాన్స్డ్. అంటే ఏ టాలెంట్, ఒక టాలెంట్తోనే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చాడు. కొంతమంది హీరోస్ వస్తారు, ఒక 2-3 మూవీస్ తర్వాత ప్యాకప్ అయిపోతారు. అవును. ఎందుకు కావచ్చండి? మరి వాళ్ళ పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ డెసిషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కలిగి, అంటే ఇక్కడికి వద్దాం ఏదో సాధిద్దాం అనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసిన తర్వాత మళ్ళీ వేరే సైడ్ డైవర్ట్ అవ్వడం, అట్లా ఆ కారణాల వల్ల వెళ్ళిపోవచ్చు. ఓకే. నెక్స్ట్ మీరు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత పొలిటికల్లో ఏమన్నా రాజకీయాలలో 100% ఐల్ గో ఇంటు పాలిటిక్స్. ఓకే. ఏం చేయాలనుకుంటున్నారు రాజకీయ నాయకుడిగా? ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఒకవేళ రాజకీయ నాయకుడు అయితే? రాజకీయ నాయకుడు అయ్యి రాజకీయం కంప్లీట్ చేసే టైం కల్లా, అంటే నేను ఈ భూమి విడిచి వెళ్ళిపోయే లోపల, నేను లేని తర్వాత కూడా మినిమం మా టెక్కల్ నియోజకవర్గంలో ఒక 100 ఇళ్ళు ఉంటే 80 ఇళ్ళల్లో నా ఫోటో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. గుండెల్లో ఉండాలి, జనాల గుండెల్లో, జనాల ఇళ్ళల్లో నా ఫోటో ఉండాలి. సో అంత మంచి చేయాలని కోరుకుంటున్నాను. అది దేవుడి దయ వల్ల, జనాల ఆశీర్వాదం వల్ల అవుతుందని హోప్ చేస్తాను. మీ ఉద్దేశం ప్రకారం రాజకీయం అంటే ఏంటిదండి? సేవ. మా మదర్ ఫాదర్ చేసింది సేవ. ఓకే. అది రాజకీయం. కానీ బయట రాజకీయం వేరు. ఓకే. బయట రాజకీయం అంటే మోసాలు చేయడం, వెన్నుపోట్లు పడడం, ఇవన్నీ ఉంటాయి. ఓకే. అటువంటి ఇది కాదు. సో వి కేమ్ ఫ్రమ్ ఎ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. సో మమ్మీ డాడీ ఎట్లా ఉన్నారో అట్లానే మా డిసిషన్స్ ఉంటాయి. మామ్ నుంచి ఏం నేర్చుకున్నారు? అంటే కొన్ని చెప్తుంటారు కదా, అంటే మనం కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళు అసలు పట్టించుకోరు, కొన్ని విషయాలలో కూడా పట్టించుకోరు. ఏ మమ్మీ కదా పోనీ పొలిటికల్ అంటారు. మీరు తనతో జర్నీ చేస్తుంటారు కదా, అంటే మంచి అయినా చెడైనా మీరు వాళ్ళతో వెళ్తుంటారు కదా, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతుంటారు కదా. మమ్మీ బిహేవ్ చేసేది, మమ్మీ మాట్లాడే తీరులో మీరు ఏం నేర్చుకున్నారు? మమ్మీ వే ఆఫ్ స్టైల్ అంతా క్లాస్ ఉంటుంది, వెరీ స్మూత్ అండ్ సబ్మిసివ్. నా వే ఆఫ్ స్టైల్ అట్లా కాదండి. నాది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, ఉన్నట్టు మాట్లాడతాను, మొగమాటాలు ఉండవు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్స్. ఎంతమంది బ్రదర్స్? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఏం చేస్తుంటారు? హీస్ ఇంటూ బిజినెస్. ఓకే. మీరు ఇప్పుడు మూవీస్ లో, బిజినెస్ లో. ఓకే. ఓవరాల్ గా లాస్ట్ లో మీరు ఇండస్ట్రీలో ఏం సాధించాలనుకుంటున్నారు? ప్రతి మూవీలో రాజమౌళి గారు మార్క్ పడుతుంటది, ఎస్ఎస్ రాజమౌళి సినిమా. అట్లా సినిమాల్లో ఏదో సాధించుదామని వచ్చాం. కష్టమో నష్టమో కళామ తల్లి దయ వల్ల అంతా మంచిగా అవుతుంది. సో ఇక్కడ కూడా మంచిగా ప్రూవ్ చేసుకొని ఒక స్టేజ్కి వెళ్ళి అప్పుడు పాలిటిక్స్కి వెళ్దామని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పుష్ప 2 తర్వాత ఇంకా లైన్ గా ఉన్నాయి సినిమాలు, మంత్లీ క్యాలెండర్ ఫుల్ అయినట్టు. మీ పుష్ప 2 విల్ బి ఐ ఫీస్ట్ ఫర్ ద ఆడియన్స్. అంటే నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ డేట్స్ అసలు దొరకడమే చాలా కష్టం, బిజీ షెడ్యూల్ లో కూడా రావడం జరిగింది. 2 days గ్యాప్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.